ఈరోజు మన ఈ వీడియోలో గాల్వానిక్ సెల్ ఎలా వర్క్ అవుతుంది, అట్లీస్ట్ గాల్వానిక్ సెల్ అంటే ఏంటి, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉంది, బట్ ఇది ఏంటంటే ఇంకాస్త డీటెయిల్గా ఉంటుంది. సో గాల్వానిక్ సెల్ ఎలా వర్క్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాము. గాల్వానిక్ సెల్ అంటే ఏంటి అంటే దీని వర్కింగ్ ప్రాసెస్, గాల్వానిక్ సెల్ అన్నా, వోలటైక్ సెల్ అన్నా, డేనియల్ సెల్ అన్నా, 3లో ఏది అడిగినా సరే ఒకటే అనమాట, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఇది ఫస్ట్ డయాగ్రామ్ త్రూ ప్రాసెస్ ఏంటన్నా చూద్దాము. ఇందులో ఏంటంటే మెయిన్గా గాల్వానిక్ సెల్లో ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది కంపల్సరీ జరుగుతుంది. మనం ఎక్కువగా వినే వర్డ్స్ అనమాట, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. అట్ ద సేమ్ టైం యానోడ్ అండ్ క్యాథోడ్ గురించి ఎక్కువగా వింటాము. సో అసలు యానోడ్ అంటే ఏంటి, క్యాథోడ్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఈ చాప్టర్లో బేసిక్ థింగ్స్ అనమాట. సో ఇది ఈ 4 కన్నా మనం కొద్దిగా అంటే ఏంటి అన్నది ఒక ఐడియా వచ్చినట్లయితే మిగిలినవన్నీ కూడా కాస్త ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే LOGR అన్న 3 వర్డ్స్ కానీ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆక్సిడేషన్ ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి తెలుసుకోవచ్చు అనమాట. సో LO అంటే లాస్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాను. LO అంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, LO. ఇది GR అంటే గెయిన్ అనమాట. గెయిన్ అయితే ఎలక్ట్రాన్స్ కానీ గెయిన్ అయినట్లయితే దాన్ని రిడక్షన్ అంటారు. సో ఈ 3 వర్డ్స్ ఈ ఫస్ట్ లెటర్స్ కానీ గుర్తుపెట్టుకుంటే LOGR గుర్తుపెట్టుకుంటే, లాగరిథమ్ అంటాం కదా, సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. LOGR. LO అంటే ఈ లాస్ ఎలక్ట్రాన్స్ కానీ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు, ఎలక్ట్రాన్స్ కానీ గెయిన్ అయితే దాన్ని రిడక్షన్ అంటారు. సో ఈ ప్రాసెస్లోనే ఈ మెథడ్లోనే మనకి యానోడ్ అంటే ఏంటి, క్యాథోడ్ అంటే ఏంటి అంటే టీకి ముందుగా చూసినట్లయితే ఆక్సిడేషన్ అంటే ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది అంటే అంటే యానోడ్ దగ్గర ఏమవుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, ఏషన్ అండ్ రిడక్షన్. సో రెండు కూడా ఇక్కడ CC వస్తుంది, ఇక్కడ AA వస్తుంది. సో ఇదేంటంటే గాల్వానిక్ సెల్లో జరిగే ప్రాసెస్ ఏంటన్నది ఫస్ట్ డయాగ్రామ్ త్రూ తెలుసుకున్న తర్వాత మనం మ్యాటర్లోకి వెళ్దాము. ఫస్ట్ గాల్వానిక్ సెల్లో ఏం చేస్తామంటే మనం జస్ట్ 2 బీకర్స్ని తీసుకొని ఒక దాంట్లో ఏంటంటే జింక్ మెటల్ని, జెడన్ మెటల్ని ఉంచుతాం, ఇంకో దాంట్లో ఏమో కాపర్ మెటల్ని ఉంచుతాం. ఫస్ట్ బీకర్లో జెడన్ మెటల్ని ఉంచుతున్నాం కాబట్టి ZnSO4 సొల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే CuSO4 సొల్యూషన్ని తీసుకుంటాం. సో 2 మెటల్స్ని ఉంచాము, ఇక్కడ ఒక మెటల్, ఇక్కడ ఒక మెటల్ ఉంచాము. అట్ ద సేమ్ టైం 2 సొల్యూషన్స్ని కూడా ఉంచాము. దీన్ని ఎలక్ట్రోడ్స్ అని కూడా అంటారు. సో 2 ఎలక్ట్రోడ్స్ 2 సొల్యూషన్స్ని 2 బీకర్స్లోనూ కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఉంచాం అనమాట. జస్ట్ దీన్ని కనెక్ట్ చేస్తూ జస్ట్ ఒక బల్బుని కానీ ఫిట్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది ట్రావెల్ అవ్వడం వల్ల బల్బ్ అనేది గ్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే యూ షేప్లో ఉన్నటువంటి సాల్ట్ బ్రిడ్జ్ని కూడా ఇక్కడ రెండింటికి కనెక్ట్ అయ్యేలాగా, ఇక్కడేమో కాటన్ బడ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైము ఇక్కడ ఏమవుతుందంటే సాల్ట్ బ్రిడ్జ్ అన్నది తీసుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఫస్ట్ నుంచి చూసినట్లయితే, ఫస్ట్ ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు ఎలా సర్కిల్ మోషన్లో ఎలాగా జరుగుతుంది రియాక్షన్స్, అదే ఎలక్ట్రాన్స్ ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది చూద్దాము. సో జింక్ మెటల్ ఏం చేస్తుందంటే 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2+ అనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నది లాస్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నది ఈ వేలో ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఈ వేలో ట్రావెల్ అవుతుందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవడం వల్ల ఇక్కడ బల్బ్ అన్నది ఆన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, జింక్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఈ సైడ్ ఇటు నుంచి ట్రావెల్ అయినప్పుడు మనకి బల్బ్ అనేది ఇక్కడ గ్లో అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు కాపర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న కాపర్ మెటల్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే 2+ ఉంటుంది అనమాట. 2+ అంటే ఏంటి, దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇటు వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ని ఇది తీసుకొని ఏమవుతుందంటే ఈ 2+ కాపర్ 2+ ఏం అవుతుందంటే కాపర్ కింద మారిపోతుంది. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే కాపర్ 2+ కాస్త ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం వల్ల +2 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం వల్ల కాపర్ మెటల్ కింద మారి ఈ సర్ఫేస్ దగ్గర Cu. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందో కాపర్ అలా మారిపోయి ఇక్కడ మెటల్ కింద మారిపోయి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే జింక్ అనేది
2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యి Zn2+ కింద మారిపోతుంది. అంటే 2 ఎలక్ట్రాన్స్ ని ఇది లాస్ అయింది అనమాట. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కాపర్ ఏం చేస్తుందంటే Cu2+, అంటే దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ని కూడా ఇది తీసుకొని ఏమవుతుందంటే కాపర్ కింద మారిపోతుంది అనమాట. Cu2+ కాస్త 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకొని Cu అంటే కాపర్ మెటల్ కింద మారిపోయి ఇక్కడంతా ఫామ్ అవుతుంది. సో అలా కంటిన్యూస్ ప్రాసెస్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి జింక్ మొత్తము కూడా తన ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఇక్కడ కాపర్ మెటల్ కింద ఫామ్ అయిపోతుంది అనమాట సర్కిల్ మోషన్ లో. సో జింక్ మొత్తం మెటల్ కూడా లాస్ అయ్యి ఈ సర్కిల్ మోషన్ లో వచ్చి ఇక్కడ కాపర్ 2 ఎలక్ట్రాన్స్ ని తీసేసుకొని కాపర్ మెటల్ కింద ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జింక్ మొత్తము కూడా ఆల్మోస్ట్ టోటల్ ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఇక్కడ చేరిపోయినప్పుడు కాపర్ అనేది, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ సొల్యూషన్ లో. ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే ఇటు పక్క పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి టోటల్ సొల్యూషన్లో ఇటు సైడ్ మనకి నెగిటివ్ ఛార్జ్ని సప్లై చేస్తుంది అనమాట. ఇటు సైడ్ ఏం చేస్తుందంటే నెగిటివ్ ఛార్జ్ని సప్లై చేస్తుంది అండ్ ఈ సైడ్లో ఏం చేస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ని సప్లై చేస్తుంది అనమాట. సో రెండు సొల్యూషన్స్ కూడా ఎలక్ట్రాన్స్ మాత్రమే సప్లై చేస్తుంది, సొల్యూషన్స్ 2ని కూడా మిక్స్ అవ్వకుండా చూస్తుంది. ఈ టోటల్ సాల్ట్ బ్రిడ్జ్ కూడా మనకి KClతో కానీ ఏదైనా తీసుకోవచ్చు, KCl సాల్ట్స్ అనమాట, KCl ఆర్ NaCl అలా మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం NaCl తీసుకున్నట్లయితే ఈ టోటల్ సాల్ట్ బ్రిడ్జ్ లో కూడా ఇక్కడ Na+Cl- అయాన్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ ఏం చేస్తుంది, నెగిటివ్ అయాన్స్ ని ఇటు సప్లై చేస్తుంది అంటే పాజిటివ్ అయాన్స్ ని ఇటు సైడ్ సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే 2 బీకర్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 2 సొల్యూషన్స్ కూడా మిక్స్ అవ్వకుండా ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది చూస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే ఎలక్ట్రాన్స్ ఎలా అయితే ట్రావెల్ అవుతాయో ఇక్కడ కూడా అయాన్స్ అలాగే ట్రావెల్ చేసి అంటే ఇన్నర్ సర్కిల్లో అయాన్స్ అనేది సేమ్ ప్రాసెస్ లో ట్రావెల్ అవుతుంది. సో 2 సొల్యూషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ ఎక్కడ జరిగింది, రిడక్షన్ ఎక్కడ జరిగింది, యానోడ్ ఏది క్యాథోడ్ ఏది అని మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఫస్ట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఆక్సిడేషన్ జరిగినట్టు. సో మనకి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆక్సిడేషన్ రైట్ హ్యాండ్ సైడ్ జరిగింది అనమాట. సో ఇది యానోడా క్యాథోడా అని తెలుసుకోవాలంటే ఆక్సిడేషన్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది యానోడే. సో జింక్ అన్నది యానోడ్ అనమాట. సో ఇది యానోడ్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, అట్ ద సేమ్ టైం ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇది యానోడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే క్యాథోడ్ అనమాట. ఎలా క్యాథోడ్ అని చెప్తాము, ఇక్కడ రిడక్షన్ ఎలా జరిగిందని చెప్తామంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ని ఇది గెయిన్ అవుతుంది, ఇది తీసుకుంటుంది కాబట్టి గెయిన్ అయితే ఏంటి, రిడక్షన్ అనమాట. GR అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా. సో గెయిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిడక్షన్ జరిగినట్టు. అట్ ద సేమ్ టైం క్యాథోడ్ అనేది ఎలా చెప్తామంటే C ఉంది. సో క్యాథోడ్ ఈజీగా ఇలా ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటన్నది మనం మ్యాటర్ త్రూ తెలుసుకుందాము. మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఎలా జరుగుతుంది అన్నది. సో మనం ఇక్కడ చూపించినట్లే డయాగ్రామ్లో చూపించినట్లు. సో ఎలక్ట్రోడ్స్ ఏంటి, జింక్ ఒకటి ఎలక్ట్రోడ్, జింక్ అండ్ కాపర్ అన్నది ఎలక్ట్రోడ్స్ అనమాట. సో ZnSO4 CuSO4 అన్నది సొల్యూషన్ అనమాట. సో సాల్ట్ బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ KClతో కానీ NaClతో కానీ అలాంగ్ విత్ అగార్ తోటి ఫిల్ చేసి ఉంటాం అనమాట. సో ఇది సాల్ట్ బ్రిడ్జ్ యూజెస్ ఏంటంటే 2 ఎలక్ట్రోడ్ సొల్యూషన్స్ ని కూడా మిక్సింగ్ ని స్టాప్ చేస్తుంది. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ విత్ ఇన్ ద ఇంటర్నల్ సర్క్యూట్ త్రూ మనకి ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ గా ఉండేలా చేస్తుంది అనమాట. ఈ ఇన్నర్ సర్కిల్ ఏంటిది సాల్ట్ బ్రిడ్జ్ అనేది చూస్తుంది. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఏంటంటే ఆక్సిడేషన్ రైట్ హ్యాండ్ సైడ్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి, జింక్ అన్నది ఫస్ట్ మనం సాలిడ్ ని తీసుకున్నాం, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో ఇక్కడ హాఫ్ రియాక్షన్ జరిగింది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మనకి 2 ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్, సో ఇక్కడ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ని కూడా ఇక్కడ కాపర్ అనేది తీసుకొని ఏమవుతుంది, కాపర్ సాలిడ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ గెయిన్ అవుతుంది, ఇక్కడ లాస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్, ఇక్కడ అన్నది రిడక్షన్ అనమాట. జస్ట్ మనం ఫస్ట్ చెప్పిన ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది టోటల్ ప్రాసెస్ లో కూడా మనకి యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాం.
సో మనకి నెట్ రియాక్షన్ ఇక్కడ ఆఫ్ రియాక్షన్ జరిగింది, ఇక్కడ ఆఫ్ రియాక్షన్ జరిగింది. ఈ 2 రియాక్షన్స్ ని కూడా మనం మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది, Zn2+, జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ ని కోల్పోయింది అండ్ కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. సో ఏమవుతుంది, Zn2+ కింద ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిందో ఇది 2+ కింద మారుతుంది. కాపర్ ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్, ఈ 2+ అనేది 2 ఎలక్ట్రాన్స్ ని ఎప్పుడైతే తీసుకుంటుందో ఇక్కడ చూసినట్లయితే 2 ఎలక్ట్రాన్స్, సో ఇది లాస్ అవడం వల్ల Zn2+ గా అయిపోయింది. ఈ 2+ ఉన్నది, 2+ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కావాలని అర్థం. సో ఇది ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది ఇది కాపర్ మెటల్ అంటే సాలిడ్ కింద టర్న్ అవుతుంది అనమాట. ఇది ఏమవుతుంది, ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుందో ఇది సొల్యూషన్ లో మిక్స్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ టోటల్ గా జరిగేది ఏంటంటే ఎలక్ట్రాన్స్ అన్నది మూవ్స్ టేక్స్ ఎలక్ట్రిసిటీ. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు మూవ్ అవడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అన్నది ఫామ్ అవుతుంది. సో ఇది ఏంటంటే కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకి కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకి గాల్వానిక్ సెల్ లో జరిగే టోటల్ ప్రాసెస్ అనమాట. సో ఈ టోటల్ ప్రాసెస్ లో కూడా మనకి యూజ్ అయ్యేది ఈ 4 వర్డ్స్ మాత్రమే. మనం ఏంటంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో జరిగే మెయిన్ ఏంటంటే మనం ఒక బిగ్ బీకర్ తీసుకొని ఇందులో NaCl ని ఉంచుతాం అనమాట. NaCl సొల్యూషన్ ని తీసుకుంటాం. సో ఇందులో చూసినట్లయితే ఏ సబ్స్టెన్స్ ఇన్ యాక్వియస్ ఫామ్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు మనం NaCl ని తీసుకొని దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు Na+ అయాన్స్ అంటే Cl- అయాన్స్ కింద డివైడ్ అవుతాయి అనమాట. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ ని మనం ఉంచుతాము. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ ని కూడా ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తూ ఉంచుతాం. సో ఈ Na+ ఏం చేస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే క్లోరిన్ Cl- కదా, ఈ Cl- ఏంటంటే పాజిటివ్ సైడ్ అన్నది పాజిటివ్ చార్జ్ ఉన్న సైడ్ అట్రాక్ట్ అవుతుంది. బికాస్ ప్లస్ అండ్ మైనస్ అన్నది ప్లస్ వైపు మైనస్ వైపు ప్లస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడేమో ప్లస్ ఏంటంటే ఇది యానోడ్ అని అంటున్నాము. ఇక్కడ యానోడ్ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనకి యానోడ్ దగ్గర ఏమవుతుందంటే ఈ క్లోరిన్ అన్నది ఈ ఎలక్ట్రోడ్ దగ్గర అంటే పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దగ్గర కొల్లాయిడ్ అంటే ఇక్కడ అటాచ్ అయ్యి ఏమవుతుందంటే 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూద్దాము, యానోడ్ దగ్గర 2Cl- అన్నది యాక్వియస్ అన్నది 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. సో లాస్ అంటే LO అంటే ఆక్సిడేషన్ లాస్ అంటే ఆక్సిడేషన్, LO ఆక్సిడేషన్ అనమాట. Cl అన్నది బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మ్యాటర్లో చూసినట్టయితే Cl- అయాను కొల్లాయిడ్ విత్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో Cl- అయాను పాజిటివ్ సైడ్ ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడ్ కొల్లాయిడ్ అయ్యి అండ్ ఆక్సిడైజ్డ్ టు Cl2 గ్యాస్ కింద ఫామ్ అవుతుంది. సో మనకి Cl2 అని ఎందుకు అంటున్నామంటే ఒక క్లోరిన్ అన్నది ఒక ఎలక్ట్రాన్ ని అట్ ద సేమ్ టైం ఇంకొక క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది. సో అంటే 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అయ్యి Cl2 గ్యాస్ కింద ఇక్కడ ఏమవుతుందంటే విచ్ బబుల్ ఆఫ్ ఎట్ యానోడ్ దగ్గర మనకి బబుల్స్ అన్నది ఫామ్ అవుతుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది. అదే సోడియం ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ట్రావెల్ అయ్యి సో సోడియం దగ్గర ఏమవుతుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ ని ఇది తీసేసుకుంటుంది అనమాట. ఈ 2 ఎలక్ట్రాన్స్ ని కూడా ఈ సోడియం అనేది తీసుకొని ఇక్కడ చూసినట్లయితే క్యాథోడ్ దగ్గర ఇది క్యాథోడ్ అని ఎందుకంటామంటే క్యాథోడ్ అంటే సో క్యాథోడ్ అంటేనే మనం చెప్పొచ్చు రిడక్షన్ అంటేనే చెప్పొచ్చు మనకి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. సో మనకి ఇక్కడ జరిగిన ప్రాసెస్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ మనకి బేస్ ఏదైతే ఉందో దీని త్రూనే మనం యానోడ్ ఏది క్యాథోడ్ ఏది అనేది డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ క్యాథోడ్ రిడక్షన్ అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ క్లోరిన్ అన్నది లాస్ అయ్యి గ్యాస్ బబుల్స్ కింద వచ్చేస్తుంది అనమాట. ఈ 2 ఎలక్ట్రాన్స్ ని కూడా ఇది తీసుకొని ఏం జరుగుతుంది, 2 ఎలక్ట్రాన్స్ అంటే Na+ అంటే దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలన్నమాట. సో 2 NAs కలిపి ఈ 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకొని 2 Na సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే Na సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది కాబట్టి ఇది రిడక్షన్ అనమాట. సో మ్యాటర్లో చూసినట్లయితే Na+ కొల్లాయిడ్ విత్ నెగిటివ్ చార్జ్ అండ్ పికప్ ఎలక్ట్రాన్స్ తీసుకొని సోడియం మెటల్ అన్నది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి జరిగే ప్రాసెస్. ఇక్కడ కూడా యానోడ్ దగ్గర ఇది క్యాథోడ్ దగ్గర ఇది జరుగుతుంది. టోటల్ నెట్ రియాక్షన్ ఏంటంటే 2 NaCl కలిసి సోడియం సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే Na మెటల్ అనేది ఫామ్ అవుతుంది, Cl2 గ్యాస్ అన్నది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ పాస్ చేయడం వల్ల కెమికల్ ఎనర్జీ అనేది ఇది అవుతుంది. సో మనకి ఇది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో జరిగే టోటల్ ప్రాసెస్ అనమాట.
వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది చూద్దాం. మనకి గాల్వానిక్ సెల్లో జరిగే ప్రాసెస్ అంతా చూసాము, ఎలక్ట్రోలైసిస్లో జరిగే ప్రాసెస్ అంతా చూసాం. సో మనకి ఇక్కడ ఏంటంటే యానోడ్ అన్నది నెగిటివ్ ఛార్జ్ అన్నది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యానోడ్ అనమాట, 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ ఛార్జ్, యానోడ్ అనేది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ యానోడ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట, రివర్స్లో ఉంటుంది. సో ఇక్కడ యానోడ్ అనేది నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ యానోడ్ అనేది పాజిటివ్ ఛార్జ్ గాల్వానిక్ సెల్లోను ఎలక్ట్రోలైసిస్లోను. ఇక్కడేమో క్యాథోడ్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ క్యాథోడ్ అనేది నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ క్యాథోడ్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట. సో స్పాంటేనియస్ రియాక్షన్ అక్కరనమాట. ఇందులో ఏంటంటే స్పాంటేనియస్ రియాక్షన్ అంటే మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. సో అది స్పాంటేనియస్గా దాని పని అది అంటే దాని ప్రాసెస్ అది ఫాలో అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం బ్యాటరీ త్రూ మనము ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అనమాట. సో డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్, ఎక్కువగా వోల్టేజ్ అనేది మనం సప్లై చేయగలం. బట్ ఇక్కడ ఏంటంటే రిక్వైర్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది మనం అవసరం ఉంటుంది. సో మనం సప్లై చేయాల్సి ఉంటుంది. దీని యూజెస్ గాల్వానిక్ సెల్ యూజెస్ ఏంటంటే బ్యాటరీస్ ఫ్యూయల్ సెల్స్లో యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్ని ప్యూరిఫై చేయడానికి. సో మనకి ఇక్కడ ఏమైంది, సోడియం మెటల్ సపరేట్గా వచ్చిందనమాట. సో మెటల్ని సపరేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అండ్ ప్యూరిఫికేషన్కి కూడా ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మనకి టోటల్గా గాల్వానిక్ సెల్ గురించి అండ్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.